సో వీటిలో ఇంకో టైప్ చూపిస్తా. ఓకేనా? మీకు ఐడియా ఉందిగా యువర్ లిస్ట్. ఓకేనా? సో ఏం చేద్దామంటే 1 5 4 3 2. సో ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం ఎలా వస్తుంది. సో దిస్ ఈస్ LI1, దిస్ ఈస్ LI2, దిస్ ఈస్ LI3, దిస్ ఈస్ LI4, LI5. ఓకేనా? సో ఇప్పుడు ఏం చేద్దామంటే దీనికి హోవర్ ఎలిమెంట్ అప్లై చేద్దాం ఈ లిస్ట్ ఐటమ్స్కి. ఓకేనా? సో లిస్ట్ ఐటమ్స్కి ఎలా అప్లై చేస్తారు హోవర్? ఇప్పుడు మీకు హోవర్ చూపించాను కదా ఎలా అప్లై చేయాలని. ఎలా చెప్పండి ఇప్పుడు. సో ఫస్ట్ ఏం చేయాలి? ఫినిష్ అనే క్లాస్ నేమ్ ఉంది, సో దాన్ని తీసుకోవాలి. సో తీసుకున్నాం. నెక్స్ట్ ఏం చేయాలా? ఉమ్. చూడండి ఒకసారి మళ్ళీ ఎలిమెంట్ చూడండి ఒకసారి. నెక్స్ట్ ఏం తీసుకోవాలి? ప్రాపర్టీ చెప్పండి. ప్రాపర్టీ సెలెక్టర్ ఏది తీసుకోవాలి చెప్పండి. అంటే నెక్స్ట్ ఇక్కడ తీసుకున్న తర్వాత క్లాస్ నేమ్ తీసుకున్నాం కదా. సో నెక్స్ట్ క్లాస్ ఏం తీసుకోవాలంటే LI. సో LIలోనే ఉంది కదా ప్రాపర్టీ. చూసారు LIలోనే ఉంది కదా. సో LIలో ఉంది కాబట్టి LI ఓవర్. ఓకేనా? కలర్ బ్రౌన్. ఓకేనా? ఇప్పుడు చూద్దామా. Yes. చూసారా? రైట్, ఇది జూమ్ చేస్తా. సరే రెడ్ కలర్ ఇద్దాం. సో సో ఇప్పుడు చూడండి. ఓకేనా? ఓకేనా? గమనించారా? అయిందా Yes, లేదా? sir. సో అలా తీసుకోవాలా. హోవర్కి ఎలా తీసుకోవాలంటే లిస్ట్ అనే కదా ఏదైనా సరే దాని ఎలిమెంట్ మనం కరెక్ట్ నేమ్ తీసుకోవాలా. సో అప్పుడు మాత్రమే అప్లై అవుతుంది. సో ఇప్పుడు ఓకే, హోవర్ది అన్నిటికి ఇప్పుడు అన్నిటికి వస్తుంది కదా హోవర్. అలా కాకుండా నాకు స్పెసిఫిక్గా ఫస్ట్ దానికి కావాలి. అప్పుడు ఎలాగా? ఓన్లీ ఫస్ట్ వన్నే కావాలి, మిగతా వద్దు. చెప్పండి. ఇప్పుడే చెప్పే కదా, మరి ఇప్పుడు ఎలా చేయాలి? చెప్పండి, చెప్పారా? నో. సో చెప్తా వినండి. సో మనకు కావాల్సినప్పుడు ఏంటంటే LI ఓవర్ అని పెట్టాం కదా, దానికి ఫస్ట్ చైల్డ్ అని పెట్టాలి. సో ఫస్ట్ చైల్డ్ అయితే ఫస్ట్ చైల్డ్, అది సెకండ్ చైల్డ్ అయితే నెక్స్ట్ క్లాసెస్ ఎందుకు? మన LI అనేది ఫస్ట్ చైల్డే కదా. మరి LIలో లిస్ట్ ఐటమ్స్ కదా అవి. ఇక్కడ చూడండి ఒకసారి, యువిల్ కాదు, ఇక్కడ లోపల ఉన్న ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి కదా. సో మనం ఒక్కోటి ఒకటి కావాలనుకున్నాము. ఫస్ట్ చైల్డ్, సెకండ్ చైల్డ్, అర్థమైంది ఇప్పుడు. ఫస్ట్ చైల్డ్. ఓకేనా? సో ఇప్పుడు చూద్దాము అప్లై అవుతుందో లేదు. చూసారా ఏమైనా జరిగింది? డైరెక్ట్గా అప్లై అయింది. సో మనకు కావాల్సింది ఓవర్.
అప్లై అవుతుందా? ఆ? అర్థమైందా? సో ఎలా అప్లై చేయాలి అర్థమైందా హోవర్ని ఫస్ట్ చైల్డ్కి? అలా కాకుండా నార్మల్గా డైరెక్ట్గా రాస్తే, సో అదే కాకుండా ఇట్లా ఇది తీసేసి రాస్తే ఏమవుతుంది? సో ఫస్ట్ చైల్డ్ నార్మల్ కలర్ అప్లై అవుతుంది. సో మీరు ఇంతవరకు తెలియదు కదా ఎట్లా యూస్ చేయాలో లింక్. మీరు ఏం చేసిన సపరేట్ క్లాస్ తీసుకుంటారు కదా, ఎల్ఐ ఫస్ట్ దానికి ఎల్ఐ సెకండ్ దానికి కావాలంటే సపరేట్గా బ్యాక్గ్రౌండ్స్ కానీ క్లాస్ సపరేట్ ఎల్ఐకి యూస్ చేసి సపరేట్ అట్లా యూస్ చేసేవారు కదా. సో ఇలా యూస్ చేస్తే డైరెక్ట్గా బ్యాక్గ్రౌండ్ కలర్ యూస్ చేయొచ్చు. ఫస్ట్ చైల్డ్ సెకండ్ చైల్డ్ అలా పెట్టేసుకోండి. ఓకేనా? సో ఇలా ఫస్ట్ చైల్డ్ కాదు, ఇప్పుడు నాకు సెకండ్ చైల్డ్ కావాలంటే సెకండ్ చైల్డ్, థర్డ్ కావాలంటే థర్డ్, ఫోర్త్ కావాలంటే ఫోర్త్. ఎస్, పర్ఫెక్ట్. అర్థమైందా ఇప్పుడు? అదే ఓవర్ కావాలంటే ఇప్పుడు అలా కాకుండా నాకు ఆడ్ నెంబర్స్ లో కావాలి అంటే ఆడ్ నెంబర్స్ లో ఏమేమి ఉన్నాయో అన్నిటికీ అప్లై అవ్వాలా. ఎంత చైల్డ్ వస్తుందా? ఆడ్ అంటే ఏంటిది? ఇప్పుడు ఈవెన్ ఇస్తే చూద్దామా? సో ఇక్కడ ఉంది ఈవెన్ ఎన్ని, ఓన్లీ 2 4 ఉన్నాయి కదా. సో ఈవెన్. అదే ఓవర్ అప్లై చేయాలంటే దీనికి, సో ఎల్ఐ పక్కన ఓవర్. ఓకేనా? సో ఇప్పుడు చూడండి 2కి 4కి మాత్రమే అప్లై అవుతుంది. ఓకేనా? అర్థమైందా ఇప్పుడు? సో ఇప్పుడు ఒకవేళ సపోజ్ 99th చైల్డ్ ఉంది, అప్పుడు 99th చైల్డ్ అని రాస్తావా? లేకపోతే సపోజ్ మనకు తెలియదు ఒక, మనకి ఎన్ని చైల్డ్స్ ఉన్నాయో మనకు తెలియదు. ఒక సపోజ్ లెక్క, అంటే మనకి ఇట్లా స్క్రోల్ చేస్తే వస్తూనే ఉన్నాయి చైల్డ్స్. సో మనకి ఏ చైల్డ్ తెలియదు. అలా కాకుండా మనకి స్పెసిఫిక్ ఒక చైల్డ్ కావాలంటే ఎస్ ఎంత చైల్డ్ కానీ నంబర్ ఇస్తే సరిపోతుంది ఇక్కడ. సో ఎంత మనకి ఎంత నెంబర్ కావాలంటే 99 కావాలంటే 99, మనకి 99 లేవు కాబట్టి ఇప్పుడు సపోజ్ 3 ఉంది కాబట్టి మనకి 3 అని ఇచ్చేద్దాం నార్మల్గా. థర్డ్ చైల్డ్ పోతే 3 అని ఇద్దాం. సో ఇప్పుడు చూద్దాం. సో మిగతా వాటికి అప్లై అవ్వదు. సో అర్థమైందా? దిస్ ఈస్ సూడో క్లాసెస్. కానీ అర్థమైంది ఎలా అప్లై చేయాలో? లిస్ట్కి కానీ లేకపోతే పారాగ్రాఫ్ కానీ ఎలా అయినా అప్లై చేయడం అర్థమైంది కదా మీకు? ఓకేనా? పర్ఫెక్ట్. ఓకేనా? సో దిస్ ఈస్ సూడో క్లాసెస్. ఓకే.